హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. చూస్తేనే అర్థమైపోయింది కదండి, అరిసెలని తెలియని వాళ్ళు ఉండరు కదా. ఒక 2 రోజులు బియ్యాన్ని నానబెట్టి కడిగి నీళ్ళంతా వంపేసి రోకళ్ళతో దంపి కానీ లేదంటే పిండి మరలో వేసి కానీ పిండిని పట్టించుకొని చేసిన అరిసెలకి ఏమాత్రం టేస్ట్లో తేడా రాకుండా అద్భుతమైన టేస్ట్తో ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ పొడి బియ్యం పిండితో అరిసెలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పెద్ద గ్లాస్తో బియ్యం పిండిని తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండిని ఒకసారి జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుతూ మనం కలుపుతూ ఉంటే తడి బియ్యం పిండిలాగా వచ్చేస్తుంది. చల్లుతూ ఉండాలి, ఒక్కసారి నీళ్లు పోయకూడదనమాట. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా టిప్స్ని ఫాలో చేస్తే మీకు అరిసెలు ఫస్ట్ టైం చేస్తే కూడా అద్భుతంగా వస్తాయి. ఇలా నీళ్లు కొంచెం కొంచెంగా చల్లుకుంటూ పిండి ఉండలు కట్టకుండా అలా కలుపుతూ ఉండాలి. వచ్చేది దీపావళి కదండి, నోములు ఉన్న వాళ్ళకి పిండి కొట్టి మళ్ళీ అరిసెలు చేయించుకోవాలంటే కొంచెం కష్టమైన పని. అరిసెలు కొనినేమో అంత ఒక్కోసారి బాగా ఉండవు. ఇలా ఒక 2 గ్లాసులతో చేసుకున్నట్లయితే 20 అరిసెలకు పైనే వస్తాయి. నేను కలిపిన పిండిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తడిగా ఉన్న తర్వాత కొంచెం చేత్తో పట్టుకొని పిండితే ముద్దలాగా అవ్వాలన్నమాట. అలా ఈ పిండి ముద్దని రాలిపితే పొడిగా రాలన్నమాట. అది ఎక్కువ తడి అందులో ఉండకూడదు. ఇప్పుడు ఈ పిండిని అట్లా చేత్తో కొంచెం అదింపెట్టి, అంటే తడి ఆరిపోకూడదు అనమాట, మూత పెట్టేసి ఒక 5-6 అవర్స్ మనం అలాగే వదిలేయాలి. అంటే నైట్ పడుకోబోయే ముందు ఇలా తడిపి పెట్టుకున్నట్లయితే మనం పొద్దున్నే పాకం పట్టుకొని ఆ తర్వాత నిదానంగా అరిసెలు చేసుకోవచ్చు. లేదంటే మీరు పొద్దున్నే పిండిని తడిపి పెట్టి ఆ తర్వాత అనంత అయిన తర్వాత మధ్యాహ్నం నిదానంగా మీరు పాకం పట్టుకోవచ్చు. ఇది నేను రాత్రి తడిపి పెట్టిన పిండి అనమాట. ఇంకొకసారి జల్లెడ పట్టుకోవాలి. బియ్యం పిండిని తడిపి నానపెట్టి జల్లించుకోవటం వలన మనకి అచ్చం తడి బియ్యం పిండి లాగానే వస్తుంది. పిండిని 5-6 అవర్స్ కంటే ఎక్కువసేపు నాననివ్వకూడదు. ఒకవేళ పాకం పట్టేదానికి కుదరనట్లయితే ఫ్రిడ్జ్లో అన్న పెట్టేయాలి, లేదంటే చెడిపోతుంది, ఒకలాగా పులుపులాగా వచ్చేస్తుంది అనమాట. బియ్యం పిండి జల్లించుకోవటం అయిపోయిందండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే గ్లాసులో సగానికి బెల్లం తీసుకోవాలి, అంటే నలగ కొట్టిందనమాట. లేదంటే మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే అదైనా తీసుకోవచ్చు. తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 60% వరకు బెల్లం తీసుకోవచ్చు. మనం 1/2 గ్లాస్ తీసుకున్నాం కదా, కొంచెం ఎక్కువ, మరీ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీపి అయిపోతుంది. బెల్లం తడిచేటట్లు కొద్దిగా నీళ్లను పోసుకొని కరిగించుకోవాలి. ఇక దాన్ని కొంచెం కరిగించి ఫిల్టర్ చేసుకుంటే మనకి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇంకా పాకం వచ్చే వరకు మనం మధ్యలో ఎక్కువగా కలుపుతూనే ఉండాలి. పాకం బుడకలు వస్తూ కొంచెం చిక్కబడుతుంది, అప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఉండపాకం వచ్చిందో లేదో. ఉండపాకం వచ్చేసిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 స్పూన్స్ నువ్వులు, ఆ తర్వాత యాలకుల పొడి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఉండపాకం ఎలా వచ్చిందో చూడండి. ఇందాక పాకం వచ్చేసిందని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేశాను, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. అంటే నువ్వులలో వేసాం కదా, అది నువ్వులతో పాటు కనిపిస్తుంది. అట్లా గట్టిగా ఉండలాగా రావాలన్నమాట. మరీ ఎక్కువసేపు ఉండపాకం వచ్చిన తర్వాత కూడా ఉడికించినట్లయితే కొంచెం పాకం కొద్దిగా కలర్ మారి తర్వాత అరిసెలు కూడా బాగా హార్డ్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు తడిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా పాకంలో వేస్తూ కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. కొంచెమే కాబట్టి ఈజీగానే కలిసిపోతుందండి. అది ఈ పిండిలోకి ఒక చిటికెడు పసుపు, ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. కలర్ బాగుంటుంది. తర్వాత ఉప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట. ఈ చలిమిడి వేడి మీద ఉన్నప్పుడు కొంచెం పలసగా అనిపిస్తుంది, అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత మనం అరిసెలు చేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేద్దాం మూత పెట్టి. చూడండి, ఇప్పుడు అరిసెలు చేసుకోవటానికి వీలుగా పిండి కరెక్ట్గా తయారైపోయింది. ఇప్పుడు అలా ఒక పేపర్ పైన వేసుకొని, ఏదైనా ప్లాస్టిక్ పేపర్ కానీ బటర్ పేపర్ పైన కానీ లేదంటే అరిటాకు పైన కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే వాటిపైన
లైట్గా ఒత్తుకొని మనం ఆయిల్ని చెక్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి ఆయిల్ ఎక్కువ కాగిపోతుంది, లేదంటే అసలు కాకుండా వేస్తే కూడా ఈ అరిసె ఎక్కువ పీలుస్తుంది అన్నమాట ఆయిల్ని. అందుకని ఒక చిన్న పిండి ఉండని ఆయిల్లో వేసినట్టయితే అది పైకి లెగిస్తే మనకి ఆయిల్ కరెక్ట్గా కాగినట్టు అనమాట. ఇంకా ఒక్కొక్కటి మనం వేసి ఇలా కాల్చుకుంటే చూడండి ఎలా పూరిలాగా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా చేసి పెడితే అరిసెలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పిండి తడి పెట్టుకోవటం, ఆ తర్వాత పాకం పట్టడంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా ఈజీగా అరిసెలు తయారు చేసుకోవచ్చు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.